అలారం ఆపండి, కొత్త రోజు కోసం సిద్ధం కండి. కొంత సమయానికి కృష్ణ తన జిమ్కి వచ్చేస్తాడు. గుడ్ మార్నింగ్ కృష్ణ. కృష్ణకి ఉదయం జిమ్కి రావడం ఒక అలవాటు. పని ఎంత బిజీగా ఉన్నా ఈ టైం మాత్రం మిస్ అవడు. బాగా ట్రైనింగ్ చేస్తున్నావు కృష్ణ. కృష్ణ తన వర్కౌట్లో పూర్తిగా ఫోకస్గా ఉన్నాడు. అదే సమయంలో ఆ జిమ్కి ఇంకొకరు కూడా వస్తారు. ఇంకా కృష్ణకి అది తెలియదు. కృష్ణ తన వర్కౌట్ ముగించుకుని వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో ఆమె తన రన్లో పూర్తిగా ఫోకస్గా ఉంది. ఇద్దరూ ఒకే చోట ఉన్నా ఇంకా ఒకరినొకరు చూసుకోలేదు. జిమ్ బయట ఉదయం నెమ్మదిగా మొదలవుతోంది. కృష్ణ తన బైక్ దగ్గర సిద్ధమవుతున్నాడు. అదే సమయం ఆమె కూడా అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఇంకా ఇద్దరూ ఒకరినొకరు గమనించలేదు. జిమ్ నుంచి ఇంటికి వచ్చింది. హౌ వాస్ ది జిమ్ టుడే? ఇట్ వాస్ గుడ్ డాడ్. రోజు సాధారణంగానే సాగింది. కానీ ఎవరో ఒకరు మాత్రం ఆమె ఆలోచనల్లోకి వచ్చేశారు. కానీ ఎవరో ఒకరు మాత్రం ఆమె మనసులో మిగిలిపోయారు. అతను ఎవరో, అది మాత్రం ఇంకా ఆమెకు తెలియదు. ఆ రోజు అంతా సాధారణంగానే గడిచిపోయింది. హలో, అవును, నేను రాస్తున్నాను. మీటింగ్స్, కాల్స్, పని అన్నీ మామూలుగానే జరిగాయి. ఈరోజు ఎందుకో కొంచెం భిన్నంగా అనిపించింది. ఏం మారిందో మాత్రం అతనికే అర్థం కాలేదు. కానీ ఏదో కొత్త కథ మొదలవుతున్నట్టు మాత్రం అనిపించింది. కానీ కృష్ణ మనసులో మాత్రం ఆఫీసులో కనిపించిన ఆ అమ్మాయి గురించే ఆలోచన. ఆమె ఎవరు, ఆమె ఏ ప్రపంచానికి చెందినదో తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రం ఏళ్ల క్రితం టీ షాపులో కనిపించిన ఆ కుర్రాడు ఇంత పెద్ద కార్పొరేట్ ప్రపంచంలో మళ్లీ ఎదురవుతాడని అది మాత్రం మిస్టర్ శర్మ ఊహించలేదు. రోజంతా పనితో గడిచిపోయింది. సాయంత్రానికి తలకు కొంచెం బరువుగా అనిపించింది. కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేయండి. సరే మేడం. అలా నగర వీధుల్లో కార్ ముందుకు సాగింది. ఇతను ఆ రోజు చూసిన వ్యక్తిలానే ఉన్నాడే. సాయంత్రపు నగర వీధుల్లో ఒక పరిచయం మళ్లీ ఎదురైంది. ఒక్క క్షణం వాళ్ళు దగ్గరయ్యారు. ఆ క్షణమే అతన్ని మళ్లీ దూరం చేసింది. ఈ నగరంలో ప్రతిరోజు వేల కథలు మొదలవుతాయి. కొన్ని కథలు మాత్రం నిశ్శబ్దంగా మొదలవుతాయి. కృష్ణ కథ కూడా అలానే మొదలై ఆ రోజు తర్వాత ఆమె మనసులో కూడా ఒక సందేహం మొదలైంది. ఆ కృష్ణ నిజంగా ఎవరు? అతను ఇంతవరకు ఎలా వచ్చాడు? మరుసటి రోజు పని మొదలైంది. ఒక మెయిల్ ఆమె ఆలోచనని మళ్లీ తాకింది. ఈ జిఎస్ఎల్ కార్పొరేషన్ చిన్న విషయం కాదు. వాళ్ల వెనక ఉన్న వ్యక్తి చాలా క్యాలిక్యులేటెడ్. జాగ్రత్తగా ఉండాలి. ఇది అతనేనా? ఆ వ్యక్తి ఎవరు అసలు? కొన్ని ప్రశ్నలు సమాధానాల కంటే ముందే మనసులో నిలిచిపోతాయా? Pix Joy Studio. Stay tuned for magical cinematic stories.